ఈ హీట్కి తట్టుకోలేక మా బుడ్డాన్ని స్విమ్మింగ్ తీసుకెళ్ళి అలా క్యాఫ్టీరియాకి అయితే వచ్చేసాం స్నాక్స్ తినడానికి. ఏం చేస్తా ఎక్కడికి వెళ్ళొచ్చావు నాన్న? ఎక్కడికి వెళ్ళొచ్చాం మనం? యూజువల్లీ సమ్మర్లో పిల్లలకి ఏదో ఒక యాక్టివిటీ చేపిస్తే వాళ్ళకి ఏదో కొత్తగా నేర్చుకున్నట్టు ఉంటుంది, రిఫ్రెషింగ్గా ఉంటుంది. పిల్లలతో వీలైనంత వరకు మనకి క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి వాళ్ళతో అనిపిస్తుంది నాకైతే పర్సనల్గా. ఎందుకంటే మనం మన వర్క్స్లో బిజీ అయిపోయి పిల్లలతో టైం స్పెండ్ చేయలేదంటే అలా ఇలా చూసేసరికి వెంటనే పెద్దదిగిపోతుంది. మా అపార్ట్మెంట్స్లో చూస్తే ఆపోజిట్లో జైంట్ వీల్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. రోజు వెళ్దాం పిల్లల్ని తీసుకొని అనుకుంటాను, ఏదో ఒకలా టైం అయితే అయిపోతుంది. ఈసారి డెఫినెట్గా విజిట్ చేస్తాను. అక్క ఏం చూపిస్తున్నావు అనుకుంటున్నారా? హై లైఫ్ ఎగ్జిబిషన్ అండి. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? నైట్ డిన్నర్ లోకి కొంచెం చికెన్ కర్రీ, గోధుమ నూక ఉప్మా అండ్ రాగి దోశ అండ్ మా అత్తయ్య గారు చేసిన పప్పు. లాస్ట్ 6 months నుంచి అయితే రైస్ కట్ డౌన్ చేయడానికి మోస్ట్లీ ట్రై చేస్తున్నాను. ఐ హోప్ ఇలానే నేను డైట్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాను. మరి మీరు?